guys, this is Gita Virendra. Welcome to our channel. మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి విజయవాడ భవానీ ఐలాండ్స్ అండి. ఈ ప్లేస్ ఎక్కడో కాదండి, మన కనకదుర్గమ్మ వారి టెంపుల్ అయితే ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ భవానీ ఐలాండ్స్. మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి ఈచ్ వన్ పర్సన్ కి 10 రూపీస్ అయితే చార్జ్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న గార్డెన్ ఏరియా చూడటానికి అలాగే కార్ పార్క్ చేసుకోవడానికి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. ఈ 10 రూపీస్ సరిపోతుంది. లేదు మేము భవానీ ఐలాండ్స్ కి వెళ్ళాలి, బోటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి మనం ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. ఊరికే టైం పాస్ చేయడానికి ఇక్కడ గార్డెన్ ఏరియా వరకు అయితే ఓకే. బోటింగ్ సంబంధించిన టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవాలి. బోటింగ్ చార్జెస్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 120 రూపీస్ చార్జ్ చేస్తున్నారు, చిన్న వాళ్ళకైతే 90 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఇక్కడ కృష్ణా నది గట్టువారనే మనకి 12D మూవీ థియేటర్ అయితే ఉంది. మీరు ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటే చేయొచ్చు. టికెట్ వచ్చేసరికి 100 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ కృష్ణా నది వారన మీకు నానాలు ఘాట్ సెక్షన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. కూర్చోవచ్చు ప్రశాంతంగా, ఈవినింగ్ టైమ్ లో టైం స్పెండ్ చేయడానికి అయితే ఉంటుంది. మేమైతే టికెట్ తీసుకొని బోటింగ్ అయితే వెళ్తున్నాం. మీకు బోటింగ్ 8 to 10 minutes లో ఇటు నుంచి అటే పక్క వెళ్ళిపోతాం. మనం ఫస్ట్ ఏదైతే టికెట్ పే చేస్తున్నామో ఆ టికెట్ మీద తీసుకెళ్తారు, తీసుకొస్తారు. మళ్ళీ ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. మీరు స్నాక్స్ ఏమైనా క్యారీ చేయాలనుకుంటే బయట నుంచి తెచ్చుకోండి. ఇక్కడ కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎంఆర్పి రేట్ కన్నా కొంచెం ఎక్కువ అమ్ముతున్నారు అనమాట. అలాగే ఈ ఫ్లడ్స్ వచ్చినాయి కాబట్టి ఏమీ సరిగ్గా మెయింటైన్ అయితే చేయలేదు అనిపించింది మాకైతే. ప్రీవియస్ మేము వెళ్ళినప్పుడు కొన్ని యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడైతే ఏమీ లేవు. మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని రోజులు ఆగిన తర్వాత వస్తే మీకు బెటర్. బోటింగ్ అంతా చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఓకే, కాసేపు టైం స్పెండ్ చేయాలి దానికైతే అటే పక్క ఉండడమే బెటర్. ఇటు భవానీ ఐలాండ్ దాకా రావక్కర్లేదు. వెళ్ళాను కాబట్టి ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకొక 2-3 నెలలు ఆగిన తర్వాత మీరు వచ్చారంటే కొంచెం బెటర్ గా ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది బోర్డు అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కోతికిను సింహానికి క్రాసింగ్ బ్రీడ్ ఒక పెద్ద బొమ్మ అయితే ఉంటుంది అనమాట. ఇది సింహమో తెలియదు, కోతో తెలియదు, అలా ఉంటది. అలాగే గార్డెన్ ఏరియాలో మీకు నడుస్తాకు ఉంటుంది. అలాగే చెట్ల మీద ఇల్లు లాగా ఉన్నాయి కానీ ఏం మెయింటెనెన్స్ లేదు. మీరు ఆడుకోవడానికి ఇక్కడ ఉయ్యాళ్ళు, ఎక్సర్సైజ్ చేయడానికి అట్లా యాక్టివిటీస్ సంబంధించిన కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి అనమాట. కొన్ని చోట్ల పే చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని చోట్ల పే చేయకుండా ఆడుకోవాల్సినవి ఉన్నాయి అనమాట. కిడ్స్ జోన్ అయితే ఉంది. మా బుడ్డోడు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి కానీ అవి ఏం వర్క్ అవ్వట్లేదు. మా వాళ్ళు అక్కడ కూర్చొని వర్క్ అవ్వకపోయినా ఫొటోస్ అయితే దిగారు. ఏ రైడ్స్ కి ఎంతెంత ప్రైజెస్ అనే బోర్డులు కూడా చూడొచ్చు. కొన్ని అయితే ఉన్నాయి అవైలబిలిటీ, అవి మట్టికి మేమైతే మా బుడ్డోడిని ఎక్కించాం. గైస్ ఓవరాల్ గా భవానీ ఐలాండ్స్ కి ఇప్పుడు రావచ్చా అంటే నేనైతే వద్దని చెప్తాను. కొన్ని రోజులు ఆగండి, కొన్ని రోజులు ఆగిన తర్వాత మీకు అన్ని వర్కింగ్ కండిషన్ లోకి వస్తాయి కాబట్టి మీరు ఎంజాయ్ చేయడానికి అయితే ఉంటుంది. గైస్ ఓవరాల్ గా భవానీ ఐలాండ్స్ లో మా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేయొచ్చు, అంటే సరదాగా మాట్లాడుకోవడానికి కూర్చోడానికి రావచ్చు. కానీ ఇక్కడ యాక్టివిటీస్ చేయాలి అలా అనుకుంటే కనుక ఈ టైం అయితే కరెక్ట్ కాదు. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. చాలా రోజుల నుంచి భవానీ ఐలాండ్స్ విజిట్ చేయాలని ఈ రోజు నాకు టైం దొరికింది అనమాట. సో ఫుల్ ఈ రోజు భవానీ ఐలాండ్స్ చూసేసి ఎంజాయ్ చేసేస్తాం. ఇంకొకటి ఏంటంటే భవానీ ఐలాండ్స్ లో వాటర్ యాక్టివిటీస్ చేద్దామన్న ఇంట్రెస్ట్ తో వచ్చాం. బట్ ఇక్కడ సో మొన్న వర్షాల కారణంగా యాక్టివిటీస్ తీసేశారు. మళ్ళీ అగైన్ ఎప్పుడు పెడతారో, మొత్తం అంతా క్లియర్ అయిన తర్వాత ఆ యాక్టివిటీస్ పెడతారు. ఇంకా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని ఫుటేజ్ అయితే ఉంది. ఆ ఫుటేజ్ అయితే మీకు ఇక్కడ వీడియోలా చూపిస్తాను. మా ఫ్యామిలీతో వచ్చి ఈ భవానీ ఐలాండ్ లో ఫుల్ గా ఎంజాయ్ అయితే చేస్తామండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.